సో ఇప్పటి వరకు మీరు జీరో షాట్ ప్రాంప్టింగ్ అనేది నేర్చుకున్నారు. అందులో మనం ఏం చేస్తాం, ఏఐ కి మనం ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వకుండా డైరెక్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి టాస్క్ అనేది కంప్లీట్ చేయమంటాం. బట్ కొన్ని టైమ్స్ లో ఏఐ కి గైడెన్స్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఫార్మాట్ కోసం. ఇందులో మనం స్టైల్, టోన్ అండ్ ఫార్మాట్ అయితే స్పెసిఫై చేస్తాం. సో ఆ టైంలో మనం ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ట్రస్ట్ మీ, ఈ టెక్నిక్ యూజ్ చేశాక మీకు ప్రిసైజ్ అండ్ హై క్వాలిటీ రిజల్ట్స్ అనేది వస్తుంది. అసలుకి ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే, మనం ఏఐకి ఏదైనా టాస్క్ కంప్లీట్ చేయమని చెప్పినప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది ఇస్తాం. సో దట్ ఆ ఏఐ ఆ ప్యాటర్న్ ని ఫాలో అవుతుంది. ఇందులో మనకి ఎలాంటి అవుట్పుట్ ఫార్మాట్ కావాలని చెప్తాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సపోజ్ మీరు స్టూడెంట్స్ కి ట్యూషన్ అనేది చెప్తున్నారు. ఆ స్టూడెంట్స్ కి ఒక టాపిక్ ఇచ్చి ఎస్సే అనేది రాయమంటున్నారు అనుకోండి. ఆ టైంలో స్టూడెంట్స్ అనేది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఒక ఫార్మాట్ చెప్తే స్టూడెంట్స్ అనేది ఆ ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో సేమ్ యాజ్ దట్ ఈ ఏఐ కూడా అలానే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో